హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కొబ్బరి ఒబ్బట్లు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ప్లేట్ మూయాలి. ఒక ½ అవర్ పిండి బాగా నానాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల కొబ్బరి ఇలా చిన్నగా కట్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి, నీళ్ళు వేయకుండా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక కప్పుడు బెల్లం వేసుకొని ½ కప్పు వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం తీపి సరిగ్గా సరిపోతుంది. బెల్లం బాగా కరిగిపోవాలి. పాకు వచ్చే అవసరం ఏం లేదండి, కొంచెం ఊరికే అలా వచ్చాక వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయింది, వడగట్టుకొని అదే బండిలో వేసుకొని కొంచెం బాగా ఇలా నురుగు వస్తూ ఉన్నప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూగా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు కొబ్బరి బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. ఇలా ఉండి చేస్తే ఇలా ఉండి రావాలి. ఇప్పుడు బాగా చల్లరాక అన్ని ఇలా ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు పిండి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా ఒబ్బట్టు చేసుకునేకి తయారు చేసుకున్నాం. ఇలా ఒక ఉండి చేసుకొని కొబ్బరి ఇలా ఉండి చేసుకొని ఇలా క్లోజ్ చేసుకున్నాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒబ్బట్టు కంటే ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఆయిల్ పేపర్ ఒకటి కట్ చేసుకొని ఇలా సెంటర్ని ఇంకా సైడ్కి ఒత్తుకొని రావాలి. చేతిలో ఇలా కొంచెం ప్రెస్ చేసేసి ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా లైట్గా ప్రెస్ చేసి, చాలా ప్రెస్ చేయకూడదు, లైట్గా ఇలా ఒత్తుకోవాలి. స్వల్పంగా చాలా బాగుంటాయి. ఇప్పుడు కడాయి హీట్ అయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి ఒత్తుకోండి ఒబ్బట్టు వేసేద్దాం. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంటే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. ఒక వారం 10 రోజులు అలాగే ఉంటాయి, ఫ్రెష్గా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. 2 సైడ్లు బాగా కాల్చుకున్న తర్వాత అన్నీ ప్లేట్లోకి వేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.